హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతిల్లో బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు డే 39. లాస్ట్ వీక్ మనసుకు సరి అయిన శిక్షణ ఎలా ఇవ్వడము, తర్వాత మనల్ని మనం ప్రేమించుకునే విధానాలు ఏంటి, వాటి గురించి చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంటే, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని ఒక నెల రోజుల పాటు పదే పదే మీతో చెప్పుకోండి. ఈ సాధనను చెయ్యమని నేను ఎంతో మందికి సలహా ఇచ్చాను. ఫలితాలు మాత్రం చాలా అమోఘంగా వచ్చాయి అంటున్నారు. దీని రచయిత డాక్టర్ లూయిస్, నాట్ డాక్టర్, సారీ, లూయిస్ ఎల్హే గారు. సో నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. మనకు చాలా మందికి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తప్పు చేస్తూ ఉంటాం కదా! ఆ తప్పు చేసినప్పుడు నిజంగా మంచి మనసు కల వారికి ఏమనిపిస్తూ ఉంటదంటే, అయ్యో! నేను ఆ తప్పు చేశానే, అనవసరంగా వాళ్ళని బాధ పెట్టానే అని పదే పదే వాళ్ళకన్నా ఎక్కువగా వీళ్ళే బాధపడిపోతూ ఉంటారు. అంత ఎక్కువగా బాధపడిపోవడం, ఆ గిల్ట్ ఫీలింగ్ కూడా అంత సరి అయిందేం కాదు. అంటే సరి అయింది కాదు అంటే దాని నుంచి బయటపడాలి అని చెప్తున్నారు. మంచిదే వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవడము, అలా తప్పుగా ఉండడం, తప్పుగా చేశాను అని తెలుసుకోవడము, ఫీల్ అవ్వడము, ఫీల్ అయ్యి దాని నుంచి బయటికి రావాలన్నమాట. సో అది ఎప్పుడు ఎలాగ చెయ్యొచ్చు అంటే, మనకు తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులు నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని ఒక వాక్యం అనుకున్నట్లయితే, వాటిల్లో నుంచి మనకు తెలియకుండా మనలో తప్పులున్నాయి, మనలో గిల్ట్ ఫీలింగ్, అపరాధ భావం ఉండిపోయిందనుకోండి, దాంట్లో నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ప్రతీది కూడా ఈవిడ చాలాసార్లు చెప్పారు. అయితే 21 డేస్, 30 డేస్, 40 డేస్ ఇలా కంటిన్యూస్గా చేయమని చెప్తున్నారు. అప్పుడే రిజల్ట్ పర్సిస్టెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే, మన లోపల ఉండే ఆ నాడీ మండల వ్యవస్థలో ఈ సంకల్పాన్ని మనము సంపూర్ణంగా జీర్ణం చేస్తున్నాం. ఆ డిఎన్ఏగా మారుస్తున్నాము అని చెప్పొచ్చు మనం. పదే పదే అనుకోవడం వల్ల. బికాస్ మనందరికీ తెలుసు, మాటలకి శక్తి ఉంటుంది, ఆలోచనలకి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ప్రతిరోజు మనం పంపిస్తూ ఉన్నాము. మనం ఎలాగైతే ఫుడ్ పంపిస్తే దాన్ని శక్తిగా మార్చుకుంటుంది, అదే భౌతిక శరీరానికి మనకు ఆరోగ్యం కానీ శక్తి కానీ ఏదైనా పనులు చేయాలంటే దానంటే అదే ఎలా పనికొస్తుందో, మాటల ద్వారా ఆలోచనల ద్వారా మనం ఇచ్చే శక్తి కూడా అదే విధంగా మన మీద ప్రభావితం చేస్తుంది, మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఇలా రోజుకు కనీసం 300 నుంచి 400 సార్ల దాకా మీతో మీరు చెప్పుకోండి. ఇదేమీ ఎక్కువ కాదు. ఏదైనా సమస్య గురించి బాధపడేటప్పుడు మీరు ఇంతకన్నా ఎక్కువ సార్లు ఆ సమస్య గురించి తలుచుకొని ఉంటారు. యాక్చువల్గా ఇది మనం లాస్ట్ వీక్ చదువుకున్నాము. ఒక్కసారి నేను కంటిన్యూస్గా చదువుకుంటూ వెళ్ళిపోతాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం మిమ్మల్ని నడిపించే మంత్రం అయిపోవాలి. ఎడతెరిపి లేకుండా నిరంతరము ఇలా మీతో మీరు చెప్పుకుంటూ సాగిపోండి. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీ చైతన్యంలో పూడుకుపోయిన, మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వని వ్యతిరేక భావాలన్నీ పైకి తేలుతాయి. మనం అనుకుంటాము, మనకి ఏదైతే బయటికి తెలుస్తుందో, ఏదైతే ఆలోచన రూపంలో వస్తుందో లేదా మాట రూపంలో వస్తుందో, అవి మాత్రమే మన గురించి మనకు తెలిసిన విషయాలు, లేదా మన గురించి మనకు సంబంధించిన విషయాలు. ఇంకంతకు మించి ఏమీ లేవు అనుకుంటాము. అలా ఏమీ కాదు మాస్టర్స్. మన గురించి మనకు తెలియంది చాలా ఉంటుంది. అదే కదా మనం చెప్పుకుంటాము, ధ్యానం చేసే టైంలో ఏవేవో పైకొస్తూ ఉంటాయి. ఆ పైకొస్తూ ఉన్నప్పుడు అవి రానివ్వాలి, వాటిని అబ్జర్వ్ చేయాలి, కాస్తంత ఎనర్జీనిచ్చి వాటిని బయటకు పంపించేసేయాలి, ఇన్ కేస్ సరికానివైతే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఆ లోపల మనకు తెలియకుండా ఉన్నవి మన చైతన్యంలో. కాన్షియస్నెస్ అన్నా చైతన్యం అన్నా రెండు సేమే. సో మన చైతన్యంలో నుంచి బయటికి రావడానికి శక్తి కావాలి వాటికి. ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ఇచ్చినప్పుడు అవి ఉపరితలంలోకి వస్తాయి. అక్కడ మనం అనలైజ్ చేసి సరి అయిన జ్ఞానంతో ఏవైతే మనం వృద్ధిలోకి తీసుకురావాలి, ఏవైతే బయటకు పంపించేసేయాలి, కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలి. ఎవ్వరికీ యూనివర్స్లో ఇబ్బంది పెట్టకూడదు ఆ సరి
సరికాని ఎమోషన్స్ మళ్ళీ అలా అనుకుని మనం అనలైజ్ చేసుకొని పంపిస్తాం కదా. సో అదే చెప్తున్నారు, మనకు తెలియకుండా ఎన్నో ఉంటాయి. ఇలా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని మీరు ప్రతిరోజు ఒక మంత్రం లాగా ఎన్ని వందల సార్లు కుదురుతా అన్ని వందల సార్లు మీరు అనుకున్నట్లయితే ఆ మాటే మంత్రంగా శక్తి స్వరూపంగా నాడీ మండల వ్యవస్థలో ప్రతి రక్తపు బొట్టులో ప్రతి కణములో అది ఆ శక్తి నింపుకుపోయి మనం మార్చుకోగలం, మారిపోతాం. మాటలు జస్ట్ మాటలు అనుకుంటే అదంతా అయిపోతుందా అంటే ఎస్ అయిపోతుంది. ఇదిగో ఈ ఎక్స్ప్లెనేషన్తో మాటకు శక్తి ఉన్నది. పదే పదే ఉచ్చరించడం ద్వారా అది మంత్రం అయిపోతుంది. మంత్రానికి శక్తి ఉంటుంది అని మనకు తెలుసు. సో అలాంటి శక్తిని ఇవ్వమని చెబుతోంది. నేను ఇంత లావుగా ఉండి అందరిచే అసహించుకోబడుతుంటే నన్ను ఎలా నేను మంచిగా ఒప్పుకోను అని ఒక ఆవిడ అడుగుతుందట. నేను అందంగా లేను కదా, మరి నన్ను నేను ఎలా మంచిగా ఒప్పుకోవాలి అని ఇంకొక ఆవిడ అడుగుతుందట. అయ్యో, లోపల నేను ఇంత చెడ్డవాడిని, నాకు తెలుసు నేను అలాంటి వాడినో, నా మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు. మరి నన్ను నేను మంచిదాన్ని అని ఒప్పుకోమంటే ఎలా ఒప్పుకోవాలి? ఇంకొకరి ప్రశ్న. ఈ విధంగా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటే అన్ని మార్పులు వచ్చేస్తాయా ఏంటి? నాలో ఉన్న చెడంతా పోతుందా ఏంటి అని ఇంకొకరి ప్రశ్న. ఇలాంటి వ్యతిరేక భావాలు మీలో ఖచ్చితంగా తలెత్తుతాయి. బికాస్ మనమేమి పరిపూర్ణమైన శుద్ధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళం ఏమీ కాదు. ప్రతి ఒక్కరిలో ఒకటో రెండో మూడో ఏవో ఒకటి ఉంటాయి, మనకు తెలిసి కూడా ఉంటాయి. పైకి ఒప్పుకోము, లోపలికి తెలుస్తుంది. ఎన్నిసార్లు చేసినా నేను ఈ పని చక్కగా చెయ్యను, నేను ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాము. అంటే ఆ పర్టికులర్ పని పట్ల మనల్ని మనం ఒప్పుకోవట్లేదు. తెలుసుకోవడం వరకు మంచిది. ఆ పని నాకు సరిగా చెయ్యడం రావట్లేదు, ఎన్నిసార్లు చేసినా తెలుసుకోవడం వరకు మంచిది. తిట్టుకోకూడదు. బికాస్ మాట అది మంచిదైనా చెడుదైనా శక్తి ఉంటుంది. మంచిదైతే ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే శక్తి నిర్వీర్యం చేసేదైతే మన లోపలున్న శక్తిని తినేస్తుంది, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఏమి ప్రయోజనం దానివల్ల? మనం చేయాల్సింది ఏంటి? ఏదో పర్టికులర్ థింగ్ మనం సరిగా చేయలేకపోతున్నాము అని తెలుసుకున్నప్పుడు ఎలా చేయాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, ఏ జ్ఞానం తీసుకోవాలి, ఏ టూల్స్ ఏ సాధనాలు ఉంటే నేను అది పని బాగా చేయగలను, అలా ఆలోచించాలి. అప్పుడు మీరు ఆ ఆలోచనలకు ఎటువంటి శక్తి ఖర్చు కాదు మాస్టర్స్. ఒకవేళ ఖర్చు అయినా చాలా తక్కువ శక్తి, అది పాజిటివ్ శక్తి. యాక్చువల్లీ మనకి శక్తి ఇవ్వబడుతుంది బికాస్ మీరు ఒకటి చెయ్యడానికి, అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి అది శక్తి ప్రవాహం ముందుకెళ్తుంది, అభివృద్ధి పదంలో వెళ్తుంది. తర్వాత ఇలా సాధన చేస్తూ పోతే మీలో పాతుకుపోయిన చెత్తంతా పైకి తేలుతుంది. ఫస్ట్ ఒక సరస్సులో చెత్త మొత్తం పైకొచ్చిందనుకోండి, ఏ ఏ జల్లెడ పట్టో ఏదో ఆ సాధనాలు ఏముంటాయో వాటిని తీసుకుని ఆ చెత్తను తీయడం ఈజీ కదండి. అలా కాకుండా నీటితో పాటు కలిసిపోయింది, అట్టడుగున భాగంతో ఉంది. అట్టడుగున భాగంలో ఉన్న కనపడుతూ ఉంటుంది ఎప్పుడు క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఉన్నప్పుడు. కానీ దాన్ని పైకి తీసేటప్పుడు ఏమవుతుంది? చెత్త అంతా వాటర్తో మిక్స్ అయి కలగా పులగమైపోయి బురద బురదలాగా అనిపిస్తుంది. అదే పైకి మొత్తం తేలినప్పుడు అమాంతం ఇలా తెట్టులాగా తీసేయచ్చు మనం. ధ్యానంలో మనకు జరిగేది అదే. ఆలోచనలు వస్తుంటే గమనించండి, మీకు కుదురుగా వాటిని పక్కన పెట్టేసి శూన్య స్థితిలో ఉండగలిగితే చాలా మంచిది. అలా ఉండలేకపోతున్నాను, పదే పదే అసలు మామూలు కన్నా ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయంటే లెట్ దెమ్ కమ్, విట్నెస్ దెమ్. మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఏ ఆలోచనలు వచ్చాయి? వంట గురించి వచ్చాయా, జాబ్ గురించి వచ్చాయా, హస్బెండ్ గురించా, పిల్లల గురించా, ఫ్రెండ్స్ గురించా, లేదా ఇంకేదైనా బంధువుల గురించా, ఇంకేదైనా మానసికమైన సమస్యను మీరు బాధపడుతున్నారా? లావు సన్నం, హైటు పొట్టి, ఈ ఈ విధంగా ఏవైనా వాటి గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఈ వస్తున్నాయి మీలో మీకు, వాటిని గమనించుకోవాలి. ఉపరితలంలోకి వచ్చేసాయి అంటే వన్ స్టెప్ అవే, మెయిన్ డోరు దగ్గర దాకా వచ్చాయి. డోరు తీసి బయట చెత్తబుట్లో పడేయాలి మనం, అంతే. రీసైకిల్ అయితే రీసైకిల్లో పడేసేయాలి. ఎవరికి ఇబ్బంది లేకుండా మళ్ళీ దాన్ని సరైన వస్తువుగా మారుస్తుంది రీసైకిల్.
ఇది ఇంకా మూర్ఖత్వం. అసలు ఇదేమన్నా నమ్మేటట్లుగా ఉందా? ఇదంతా అబద్ధం. నేను ఆ పని చేసి ఉంటే నన్ను నేనెలా మంచిగా ఒప్పుకోను? అనేలాంటి ఎన్నో పరిమితమైన ఆలోచనలు, నమ్మకాలు కూడా పైకి తేలుతుంటాయి. కొందరు అస్సలు అంటే ఎవరూ కూడా ఒప్పుకోలేని తప్పులు చేస్తూ ఉంటారు. ఏదో క్షణికావేశంలోనో, ఇంకొకటో ఎవరు చూడట్లేదనో, పర్వాలేదనో, లేదా ఆ టైంలో వాళ్ళకున్న శక్తి స్థితి, చుట్టుపక్కల పరిస్థితులను బట్టి చేస్తారు. తర్వాత కొద్దిగనైనా రియలైజ్ అవుతారు. అయినప్పుడు ఇంత సింపుల్‌గా నన్ను నేను మంచివాడిని అని ఒప్పుకోమంటే వాళ్ళ మనస్సు నిజంగా అంగీకరించదు. ఎంత అపోజ్ చేస్తుందో లోపల నుంచి. నువ్వు మంచివాడివేంటి? ఇట్లాంటి తప్పు చేశావు. జన్మలకు కూడా నిన్నెవరు క్షమించరు. ఇలాగ లోపల నుంచి అంత వస్తుందండి. రానివ్వాలి. బయటికి రానివ్వాలి. కంప్లీట్‌గా అది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే అగ్నిలాగా ఊహించుకోండి. ఆ అగ్నిలో దహనమైపోవాలి మన కర్మ. మనం చేసిన దుష్కర్మ. ఆ పశ్చాత్తాపం అనే అగ్నిలో ఆ చేసిన దుష్కర్మ ఏదైతే ఉందో దగ్ధమైపోవాలి. అక్కడితో శూన్యం. ఆ కర్మ. సో, ఈవిడ కూడా అదే చెప్తున్నారు. ఆ ఆలోచనలను అలాగే రానివ్వండి. ఉపరితలం మీదకి రానివ్వండి. ఆ తరువాత ఇంకాస్త పుష్ చేసి బయటికి వెళ్ళిపోనివ్వండి. ఇవన్నీ పాత పద్ధతులతోనే, పాత జీవితంతోనే అతుక్కుపోయేటట్లు చేసి, మిమ్మల్ని నూతనంగా మార్పు చెందనివ్వకుండా చేసే ఆలోచనలే. అవి ఉన్నంత కాలం ఒక సుడిగుండంలాగా అందులోనే తిరిగిపోతూ ఉంటాము. ఏ ప్రయోజనము ఉండదు. రాకర్ చైర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా మనం ఇప్పుడు. రాకర్ చైర్‌లో కూర్చొని ఊగిపోతూ ఉంటాము డే లాంగ్. ఒక్క అడుగు కూడా ముందుకేయలేము. కానీ బాడీ కదులుతూ ఉంది. అలాగే కేవలం ఆలోచిస్తూ ఉండడం, స్టెప్ ముందుకు వెయ్యకపోతే పొద్దుటి నుంచి నైట్ వరకు రాకర్ రిక్లైనర్‌లో కూర్చొని బాడీ కదుపుతూ ఉన్నా ఒక్క క్యాలరీ ఖర్చవ్వదు మనకి. బికాస్ అడుగనేది వెయ్యలేదు మనం అక్కడ. ఈ ఆలోచనలు చేస్తూ ఉండడం కూడా అలాంటిదే అనమాట. ఎస్పెషల్లీ ఈ నెగెటివ్ ఆలోచనలు. సరికాని ఆలోచనలు. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఇలా రాస్తూనే పోయారండి ఈవిడ. అంటూ చెప్పుకుంటూ పొండి. అంటే ఎంత ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నారో ఈ వాక్యాన్ని. చెప్పారు కదా ఫస్ట్‌లోనే చాలా మందికి అమోఘమైన ఫలితాలొచ్చాయని చెప్పారు. అంటూ చెప్పుకుంటూ పోండి. మీకేమి జరిగినా, మీతో ఎవరేమి చెప్పినా, మీకు ఎవరేమి చేసినా పర్వాలేదు. మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకుంటూ పోండి. నిజానికి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని మంచిగా ఒప్పుకోనివ్వకుండా ప్రవర్తించినా కూడా మీరు మాత్రం నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అని చెప్పుకుంటున్నట్లయితే మీరు ప్రగతి పదంలో ప్రయాణిస్తున్నట్లే లెక్క. మనం ఒక వ్రతం చేస్తాము, ఒక నోము చేస్తాము, ఒక దీక్ష పట్టుకుంటాము. 21 రోజులు, 30 రోజులు, 40 రోజులు అనుకుంటూ ఏదో కొన్ని రోజులు లెక్క పెట్టుకుంటాము. మనం ఎలా సంకల్పం తీసుకుంటాము? నో మ్యాటర్ వాట్, ఏదైనా రానివ్వండి. మనకు లోపల భయంతో చేస్తామనుకోండి, దాన్నే భక్తిలాగా, ప్రేమలాగా మార్చుకుంటే ఇంకా సూపర్ రిజల్ట్స్ వస్తాయి. జనరల్‌గా ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు ఇలా చేయొద్దు కదా! అలా చేయొద్దు కదా! అమ్మో! ఈరోజు ఇలా చేశాను ఏమైనా అవుతుందా? 100 మందిని కనుక్కుంటాం మనం. బికాస్ ఆ వ్రతము భంగం మనం ఏం కావాలని చేయలేదు. పొరపాటున జరిగిందో, అనుకోకుండా జరిగిందో, తప్పనిసరి జరిగిందో. ఆ జరిగినప్పుడు బ్రాహ్మణ్స్‌ని కనుక్కుంటాము. తెలిసిన వాళ్ళని, పెద్దవాళ్ళని ఇలా ఎవరికైనా జరిగిందా? నాకు అనుకోకుండా నేను 21 డేస్ దీక్ష అని మొదలుపెట్టాను. మధ్యలో ఇలా అయ్యింది. ఏదైనా తప్పుందంటారా? ఏదైనా ఇంకేమైనా పరిహారం చెల్లించాలంటారా? రకరకాలుగా కనుక్కుంటాం. బికాస్ ఆ 21 డేస్ చెయ్యాలి అనేది అంత సంకల్పంగా ముందు పెట్టేసుకున్నారు మీరు. భయంకో, భక్తికో దేనికో ఒకదానికి పెట్టేసుకున్నారు. ఆ పవర్ వల్ల ఏమవుతదంటే, ఆ 21 డేస్ మీరు శ్రద్ధగా ఎన్ని డేస్ అంటే నేను జస్ట్ ఒక నంబర్ తీసుకున్నాను. ఎన్ని డేస్ అయితే మీరనుకున్నారో అన్ని డేస్ శ్రద్ధగా ప్రతిరోజు ఆ సంకల్పం సిద్ధిస్తుంది అనుకోని చేయడం వల్ల సిద్ధిస్తదనమాట అది. అది ఏదైనా అనుకోండి. ఆ దీక్ష చేసినట్టుగాని నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఇది మన వ్రతం పేరు. ఒక 30 రోజుల పాటు చేయమన్నారు వ్రతం. దానికి అడ్డంకులేం చెప్పారు? ఎన్ని వచ్చిన అడ్డంకులు, వేరే వాళ్ళ ద్వారా వచ్చినా, లోపల నుంచి ఎంత అపోజిట్ ఫోర్స్ వచ్చినా మానకండి. దాన్నంటూనే ఉండండి 300, 400 సార్లు.
అత్యంత గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 30 రోజులు అనుకున్నారు. 20 రోజుల తర్వాత ఒకరోజు మానేశారు. అమ్మో! నాకేమైనా అయిపోతుందా అనే బాధ, భయము ఏది లేదు మనకిక్కడ. మహా అంటే ఒకవేళ ఓకే. ఆవిడ 30 డేస్ కంటిన్యూ చేయమన్నారు. నేను 20 డేస్ తర్వాత ఒక డే మధ్యలో గ్యాప్ అయింది. బహుశా జరగదేమో. మళ్ళీ మొదలుపెట్టుకుందాం అలా ఉంటే. అలాంటిదేమీ ఉండదు. బట్ మళ్ళీ మొదలుపెట్టుకోవచ్చు. ఏం దుష్ఫలితాలున్నాయి మనకు మధ్యలో? యాక్చువల్‌గా పూజ, వ్రతానికి కూడా ఉండవండి. కానీ మనం శ్రద్ధతో చెయ్యాలి అన్నట్టుగా వాళ్ళలా పెట్టడం, ఆ భక్తిని కాస్త మనం భయంగా మార్చుకున్నాము. ఆ భయం వల్లనే ఏదైనా జరిగితే జరిగేది తప్పిస్తే, ఎప్పుడు కూడా దేవుడు శపించడం కానీ, వీడికిలా జరిగిపోవాలి, నేను 40 రోజులని చెప్పాను, మధ్యలో మానేశాడు, లేదా ఇంకొకటి జరిగింది అంటే, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టనప్పుడు మనకు వచ్చిన అడ్డంకి కూడా, మనం సంకల్పం పెట్టుకున్న తర్వాత కూడా వచ్చింది అంటే, అది కూడా శివుడి ఆజ్ఞనే కదా! ఎందుకు శిక్షిస్తాడు? తప్పు జరిగింది అని మన వల్ల మనకనిపించిందనుకోండి, క్షమాపణ చెప్పుకోవడమే ఆయనకు కూడా. అంత కరుణామయుడు. మనం ఎంతసేపు ప్రేమ, క్షమ చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఆ పూర్ణాత్మ దగ్గర నుంచే మనం నేర్చుకున్నది. ఆయన క్షమించలేడా? అనుకోకుండా తప్పు జరిగితే? తెలిసి తప్పు జరిగినా క్షమించమని అడగండి. మళ్ళీ మొదలుపెట్టుకోండి. ఈసారి మళ్ళీ ఖచ్చితంగా కంటిన్యూస్‌గా చేయాలి అనుకోండి. ఎందుకు భయపడిపోయి, నెగెటివ్ ఆలోచనలు పెట్టుకొని, ఇదవుతదేమో, మనందరికీ ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు చెబుతున్న నాకు కూడా ఉంటుంది. కానీ మనందరము కూడా దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసే నేను కూడా దాన్నంతా ఎంఫసైజ్ చేస్తున్నాను. సెంటిమెంట్స్ ఆర్ నాట్ దట్ ఈజీ. దాన్ని బయటికి పంపించడం అనేది. ప్రతి సెల్‌లో నుంచి బయట పడేయాలి. ఎప్పుడు పడేయగలమంటే ఇలా ఈవిడ చెప్పినట్టుగా ఒక్కొక్కటి ఎక్సర్‌సైజ్ లాగా తీసుకొని 30 డేస్, 40 డేస్ మంత్రంలాగా జపించి పదే పదే దాని గురించే ఆలోచించి మన సిస్టమ్‌లో నుంచి మార్చుకోగలం. మళ్ళీ సరికొత్త జన్మ తీసుకున్నట్టుగా ఆ పర్టిక్యులర్ సెంటిమెంట్, ఆ పర్టిక్యులర్ విధానంలో నేను చెప్పేది. చెయ్యొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. మనం ఆ పూనిక ఉండాలి. ఆ నమ్మకం కలగాలి మన మీద మనకి. మనం చేస్తున్న సాధన మీద. మనం ఏదైతే నమ్మి చేస్తున్నామో ఒక వ్రతము అంటే 100% గుడ్డిగా నమ్మేస్తాం. పెద్దలిచ్చేశారు, మహర్షులు, ఋషులు చెప్పేశారు. మనం నమ్మేసాం. జీర్ణం అయిపోయింది అది ఆల్రెడీ మనకి. కొత్తగా నమ్మకం పెట్టుకోవాల్సిందేమీ లేదు. అలాగే మన మాట మీద, మన ఆలోచన మీద, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ సంకల్పం మీద నమ్మకం ఉన్నట్లయితే జరిగి తీరుతుంది. అంతే. తర్వాత హ్మ్. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ప్రగతి పదంలో ప్రయాణిస్తున్నట్లు లెక్కే. అంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. అది స్లోగా కావచ్చు, ఫాస్ట్‌గా కావచ్చు. మనము ఆలోచనలకు శక్తి ఇవ్వనంత వరకు అవి మనల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేవు. అవి ఏ ఆలోచనలైనా సరే. ఎంత ఎక్కువగా దాని గురించి మీరు ఆలోచిస్తే దానికంత శక్తి అందిస్తారు. ఆహ్, ఆహ్, ఒక ఇంగ్లీష్‌లో సేయింగ్ ఉంటుంది. ఏమని అంటే, ఏదైనా మీ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నారనుకోండి, అది ఏదైనా సరే. ఓకే. మీకు సంబంధించిన ఒక అలవాటైనా, మీరు పదే పదే చేస్తున్న ఒక ఆలోచనలైనా, ఒక పదే పదే మాట్లాడుతున్న మాటలైనా, మీకు అవి మీ దగ్గర ఉండకూడదు. కానీ ఎంత కష్టపడ్డా అవి మీ దగ్గర నుంచి ఎళ్ళట్లేదు. వెళ్ళాలి అనుకుంటే స్టార్వ్ దెమ్ అని చెప్తారు. మళ్ళా మార్చి చంపేసేయండి వాటిని. అంటే ఇంకా ఆ మాట అస్సలు మాట్లాడకూడదు. ఆ ఆలోచన అస్సలు చెయ్యను. అస్సలంటే అసలు ఒక్కసారి కూడా నా లోపలికి రానివ్వను. నా చెవులకు వినపడనివ్వను. ఇలా స్టార్వ్ చేయడం అంటే ఎనర్జీని నేనివ్వను. ఆకలితో మలమల అంటే వాటికి ఎనర్జీ ఏంటి? మనమిచ్చే శక్తి. మనం పదే పదే ఆలోచించడం, పదే పదే మాట్లాడడం ద్వారా శక్తిని అందిస్తున్నాం. మనమే దాన్ని పెంపొందింపజేస్తున్నాం. అస్సలు ఇవ్వను, స్టార్వ్ చేస్తున్నాను అంటే అది చచ్చిపోతుంది. అలాగే చేయమని చెప్తారు. ఇది మనము రిలేషనల్ ఇష్యూస్‌లో కూడా చాలా బాగా పనిచేస్తుందండి. కొ ఉంటారు.
కొంతమంది వాళ్ళ మనస్తత్వమే పదే 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 అనడం, అవతల వారు అన్నారా లేదా సంబంధం లేకుండా వాళ్ళకు ఆ నోటి దూల, నోటి దురుసు అని చెప్తాను చూడండి. ఉంటారు కొంతమంది, కొంతమంది కాదు చాలా మంది ఉంటారు సమాజంలో. వాళ్ళ పని ఎవరినో ఒకరిని ఏదో విధంగా వాళ్ళకు తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా వాళ్ళకే తెలుస్తుంది. కానీ అలా ఉంటారు వాళ్ళు. మనం సఫర్ అయిపోతూ ఉంటాం వాళ్ళ వల్ల. ఎస్పెషల్లీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా చాలా కష్టం అండి. చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ ఆఫీస్‌లో బాస్, టీమ్‌మేట్స్ అయినా గూడా కష్టంగానే ఉంటుందనుకోండి. అంటే ఎక్కువగా మనం ఇంటరాక్ట్ అయ్యే పీపుల్‌తో అలా ఉంటే చాలా ఇబ్బందయిపోతుంది. సో, ఏం చేయాలి అంటే వాళ్ళు ఎన్ని సార్లు ఇరిటేటింగ్‌గా, డైరెక్ట్‌గా మాట్లాడినా, ఇండైరెక్ట్‌గా మాట్లాడినా మనలో ఇంత ఎమోషన్ బయటికి మాత్రమే కాదు లోపల కూడా. అప్పుడేమవుతుందంటే వాళ్ళు మాట్లాడే మాటలకు మనం ఎనర్జీ ఇవ్వట్లేదు. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా తగ్గిపోతుందది. ఏదో ఒక ఉపాయం చేసేస్తాడు ఆ భగవంతుడు. అదింక మీకు లేకుండా. ఫస్ట్ దాన్ని జ్ఞానం అర్థం చేసుకుంటేనేమో ఏం మార్పులు జరుగుతున్నాయి అవన్నీ మనకు ఆనందాన్నిస్తాయి. అరే! నేను అనుకున్నాను నాకు తగ్గట్టుగా ఈ మార్పులు జరుగుతున్నాయని. మనం అవేర్‌నెస్‌లో లేకుండా దానికి సంబంధించిన ఆ కోరిక కోరుకున్నాము అని మనకు అంటే ఆ అవేర్‌నెస్ ఈస్ ద రైట్ వర్డ్ యాక్చువల్లీ. ఆ కోరిక కోరుకున్న తర్వాత అవేర్‌నెస్‌లో ఉండి, ఈ జ్ఞానం మన లోపల ఉన్నట్లయితే, ఒక మార్పు జరగగానే ఓకే. నాకు అనుకూలంగా జరిగిందిది అని అనలైజ్ చేసుకుంటాము. మనం అవేర్‌నెస్‌లో లేమనుకోండి, కోరిక కోరేసాము, జ్ఞానం ఉంది. కానీ అవేర్‌నెస్‌లో లేము. అప్పుడేమవుతుందంటే ఒక మార్పు జరగగానే అదేంటి ఇలా అయిపోయింది? ఇంతకుముందు ఇలా ఉంది కదా! గింజుకొని, గింజుకొని పోతాము. నేను ఎగ్జాంపుల్ చెప్పాను కూడా. నా విషయంకి సంబంధించింది కూడా చెప్పాను. నేనే కోరుకున్నాను ఆ మాస్టర్స్‌ని. నేను ఫిల్టర్ చేయడం కాదు. అదే మన గాంధీజీ ప్రిన్సిపల్స్ ఉంటాయి గదా! చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు కనవద్దు, చెడు ఆలోచించవద్దు కూడా మనం చెప్పుకున్నాం ఫోర్త్ వన్. అదేదైతే ఉందో అంత బర్డెన్ నా మీదనే వేసుకోకుండా యూనివర్స్‌కి అప్పచెప్పేసాను. అంతే నాకు తెలియొచ్చు, తెలియకపోవచ్చు. యూనివర్స్‌కి పెట్టేసాననుకోండి హెల్ప్ చేస్తారు కదా నాకు. నా దగ్గరికి రాకుండానే ఆ పక్కనే ఫిల్టర్ చేశారనుకోండి ఎంత హ్యాపీ అండి. నా ఎనర్జీ కొంచెం కూడా వేస్ట్ కాదు. అవి నా చెవులకు వినపడాలేంటి, నేను నా ఎనర్జీ పెట్టి పుష్ చేయాలేంటి బయటికి, ఎందుకు అదంతా నాకు గోల? అది నాకు వినిపించలేదనుకోండి ఎంత సుఖం. 7,000,000,000 మందో ఎంతో మందని చెప్తారు. ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుస్తుందా? నా టీమ్‌లో 15 మంది ఉంటారనుకోండి. 15 మంది ఏ పని చేస్తున్నారు? ఏ నిమిషం ఏం చేస్తున్నారు? వాళ్ళకేమొస్తుంది? ఏం పోతుంది? వాళ్ళు బాస్‌తో ఏం రియాక్ట్ అయ్యారు? అని నాకు తెలీదు. నేనెందుకు ఊహించుకోవడం? ఒకరి మీద ఒకరు చెప్పుకునేవి నేనెందుకు వినడం? నాకెందుకది? మనమేమనుకుంటామంటే అదంతా నాలెడ్జ్ అంటాం. నో! మీకు నిజమైన నాలెడ్జ్ కావాలి. ఏదైతే ఉందో అది మాత్రమే మీ చెవులో పెట్టండి అంటే, కరెక్ట్‌గా అది మాత్రమే మీ దగ్గరకొస్తుంది. ఆ 15 మంది మాట్లాడుకునే అవునైనవి, కాదైనవి అన్నీ అక్కర్లేదు. ఫిల్టర్ చేసి, వడబోసి, చెత్త పక్కన తీసి, ఆ జ్యూస్ మాత్రమే మన దగ్గరకొస్తది. థాట్స్ ఎనఫ్. మనమేమనుకుంటామంటే, అరే! ఆ చెత్తంతా తయారవుతున్నప్పుడు మనకు తెలియలేదే అని అనుకుంటాం. నిజంగా ఇదే జరుగుతది మాస్టర్స్. అలా అయిపోయింది మనకి. ఎవరైనా ఏదైనా చెప్పకపోతే మనకు చాలా బాధొచ్చేస్తూ ఉంటది. చాలా కోపమొచ్చేస్తూ ఉంటది. లోన్లీ ఫీలింగ్ కలుగుతూ ఉంటది. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు మనం అవేర్‌నెస్‌లో ఉండి జ్ఞానాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చంటే, ఓకే. ఇది నా యొక్క ప్రగతి పదంలో, నా ఆత్మ ప్రగతి పదంలో లేదా భౌతిక జీవితానికి ప్రగతి పదంలో వెళుతున్నప్పుడు ఆటంకించే ఆలోచన సరి అయిన ఆలోచన నా దగ్గరికొస్తున్నది. నా నుంచి మిస్ అయింది. అంటే నాకు తెలియకుండా మిస్ అయ్యింది ఏదైతే ఉందో, అది నాకు కావాల్సిందా? అక్కర్లేనిదా? అక్కర్లేనిది అనుకుందాం. బాగా అనలైజ్ చేసుకోవాలి మళ్ళీ. అక్కర్లేనిది రాలేదు. సూపర్ కదండీ! అన్నెసెసరీ ఖర్చెందుకు మనకి? ఒక షాప్‌లో సేల్ పెట్టారు. ఓకే. మనకేం అవసరం లేదు. ఒక బట్టల షాప్ అనుకుందాం. సేల్ పెట్టారు. బోలెడన్నున్నాయి మన దగ్గర బట్టలు. కొత్త బట్టలే ఉన్నాయి అని అనుకుందాం. ఆ సేల్ మాత్రం సూపర్ సేల్. ఓకే. మనం ఆ గ్రూప్‌లో లేం కాబట్టి ఆ సేల్ గురించి మనకు తెలీదనుకుందాం. ఓకే. ఆ సేల్ ఎక్కడైతే ఫార్వర్డ్ చేశారో, పోస్ట్ పెట్టారో అది మనకు తెలియలేదు. బికాజ్ ఆ గ్రూప్‌లో మనం లేము. ఓకే. పోయిన వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళందరికి గూడా బోలెడన్ని బట్టలున్నాయి వాళ్ళ ఇంట్లో కొత్త బట్టలు. కానీ సేల్ ఉంది అని చెప్పేసి వెళ్లారు. ఎడాపెడా కొనేశారు.
అవసరం ఉన్నా లేకపోయినా, అమ్మో! ముందర వేరే వాళ్ళెళ్ళిపోతే వాళ్ళు సేల్ బట్టలన్నీ కొనుక్కుంటారు. నాకేం మిగలవు అని చెప్పేసి, అది మైండ్‌లో ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటది వాళ్ళని. వెళ్ళేసి నేను ఫస్ట్‌లో వెళ్ళిపోయాను. 90% సేల్ దొరికింది. నేనిన్ని చీరలో, బట్టలో ఏవో అవేవో కొనుక్కున్నాను. ఇంతయింది. నేను $1000 పెట్టి కొనుక్కొచ్చాను. అంత బావుంది సేలు అని చెప్పేసి అంటారు. ఓకే. ఇప్పుడు అనలైజ్ చేసుకుందాం. ఆ గ్రూప్‌లో ఉండి ఆమెకు తెలియడం ద్వారా ఆమెకు ఆల్రెడీ బట్టలున్నా, అందరికన్నా ముందు ఇంకేమైనా వేరే పనులుంటే పక్కన పడేసి, ఎవరికీ దొరకకుండా ఉండాలని వెళ్ళి $1000 అన్నెసెసరీగా కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంది. నేను ఆ గ్రూప్‌లో లేను. నాకు ఆ ఇన్ఫర్మేషను తెలియదు. నాకు అవసరము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నా దగ్గర బోలెడన్ని బట్టలు, నాకు కొత్త బట్టలు నాకు సరిపోయినన్నున్నాయి. నేను వెళ్తే గిళ్తే దేనికి వెళ్ళాలి? సేల్ ఉంది కదా! అని ఇంకో 10 జన్మలకు సరిపడా బట్టలు కొనుక్కోవడానికెళ్ళాలి. ఇంకొకడు కొనుక్కోకుండా. అంతే కదా! నా $1000 నాకు మిగిలాయి కదిక్కడ. అది ఏ విధంగా యూనివర్స్ నాకు సహాయపడ్డట్టా? సహాయపడనట్టా అది? అది తెలియకపోవడం వల్ల? నేనైతే సహాయపడ్డట్టే అని అనుకుంటాను. ప్రస్తుతం నేను ఆ స్టేజ్‌లోనే ఉన్నాను. బికాస్ యూనివర్స్‌కి చెప్పి పెట్టుకున్నాను. అవసరమైన జ్యూస్ నా దగ్గరికివ్వండి. మీరే పిండి, పిప్పి అంతా బయట పడేసి నాకివ్వండి. నాకు హెల్ప్ చేయండి. అది మాత్రమే కావాలని కోరుకుంటున్నాను. కాబట్టి అదెందుకు తెలియలేదో తెలియలేదు. అన్నెసెసరీ. కరోనా టైంలో అలాంటివి 99.9% నా దగ్గరికి రాలేదండి. లిటరల్లీ. నా క్లోజెస్ట్ సర్కిల్ అనుకున్న వాళ్ళే కూడా. కానీ అది నాకొక్కసారి అప్పుడప్పటికే జ్ఞానం అంటే మన కరోనా అంటే 2020 నుంచి 22 వరకు కూడా కదండీ. ఆల్మోస్ట్ 22లో కూడా ఉండింది మనకి. అప్పటి వరకు చెప్తున్నాను నేను. సో, అవన్నీ అప్పటికి ఈ జ్ఞానం సింక్ చేసుకుంటూ ఉన్నాను నేను. బాగా మెడిటేషన్ చేస్తూ, ఈ జ్ఞానం సింక్ చేస్తూ, ఇవన్నీ సంకల్పాలు తీసుకుంటూ ఉండి అవేర్‌నెస్‌లో ఉన్నాను కాబట్టి ఫస్ట్‌లో ట్రబుల్ అయ్యింది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా ట్రబుల్ నేను కూడా గో త్రూ అయ్యాను. బయట వాళ్ళది కాదు. ఫ్యామిలీ రిలేటెడ్. బయట వాళ్ళది నాకంతగా ఉండదండి. నాకంత క్యూరియాసిటీ అదంతా మామూలుగానే ఉండదు నాకు. నా పనేదో నాది అదే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం అది. బట్ ఇంట్లో ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో అది తెలుసుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది కదా! తెలియకపోతే అరే! నాకేమీ తెలియదే అన్నట్లుగా ఉంటుంది కదా! సఫర్ అయ్యాను. మెల్లమెల్లగా నాకర్థమైంది. ఆ అవేర్‌నెస్ అన్నాను కదా! అందులోకొచ్చేసి నేనే కదా కోరుకున్నాను. మరి ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవట్లేదేంటి? మళ్ళేంటి ఫీలవుతున్నాను? ఎందుకు కన్‌ఫ్యూజ్ చేస్తున్నాను ఆ యూనివర్స్‌ని నేను అని అనుకున్నాను. నో. నాకు కావాల్సిందే నాకు దొరుకుతుంది. యూనివర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయకుండా అప్రిషియేట్ చేయాలి. థాంక్స్ చెప్పాలి. ఇంకా ఎక్కువగా ఇలాంటిదే కావాలని కోరుకోవాలి. అవసరం ఉన్నది మాత్రమే నా దగ్గరికి రావాలి. అన్నెసెసరీ ఖర్చు అక్కర్లేదు. ఈ ఆలోచనల ఖర్చు, వినే ఖర్చు, చూసే ఖర్చు, మాట్లాడే ఖర్చు నాకక్కర్లేదు అని అనుకున్న తర్వాత హ్యాపీగా ఉంది. ఈవెన్ ఫ్యామిలీ రిలేటెడ్ దాంట్లో కూడా నేను చెప్పేది. బోలెడన్ని నాకు ఈరోజు తెలీదసలు. బట్ ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నాకు తెలిసి నేను హెల్ప్ చేయాల్సినయున్నయి. నేను సపోర్ట్ చేయాల్సినయున్నయి. ఎనీ టైమ్ ఐ యామ్ రెడీ. వాళ్ళు సంవత్సరం మొత్తం మీద నాకొక విషయం చెప్పలేదు. సంవత్సరం ఎండ్‌లో వాళ్ళకొక అవసరం వచ్చింది నాతోని. హ్యాపీలీ ఐ కెన్ డూ ఇట్. వాళ్ళు నా దగ్గరికి మెడిటేషన్‌కొచ్చారు. మనమందరం ఎలాగైతే మెడిటేషన్ నేర్చుకుంటున్నామో, జ్ఞానం ఎలా నేర్చుకుంటున్నామో, వాళ్ళు మెడిటేషన్ నేర్పించమంటే అంతే ఇష్టంతో, అంతే శ్రద్ధతో వాళ్ళకు నేర్పిస్తాను. అది కోరుకున్నాను నేను. అలాగే ఉండాలి నేను అనేదే కోరుకున్నాను నేను. మళ్ళీ నేను అబ్బో! నువ్వు 1 ఇయర్ నుంచి నాకేమీ చెప్పలేదు, ఏమీ చేయలేదు. బట్ నీకవసరం రాగానే నో. మళ్ళీ మనం తగ్గిపోతాం. మన స్థితిని మనం దిగజార్చుకున్నట్టక్కడ. ఎదిగినట్టు కాదు అది. అదొక టెస్ట్ లాగా తీసుకొని మిగతాదంతా సెపరేట్ చేయాలి. మనకక్కర్లేనిది మన దగ్గరికి రాలేదు. మళ్ళీ వాళ్ళ మీద కోపం చూపించడం ఏంటి? యూనివర్స్ మనకు సహాయం చేసింది. మళ్ళీ చూపించకూడదు. మన దగ్గరికొచ్చినప్పుడు అంతే శ్రద్ధగా మిగతా వారికి ఎలా నేర్పుతామో, ఏ పార్షియాలిటీ లేకుండా అలాగే నేర్పించాలి. సో, అది మాస్టర్స్.
ఆలోచనలు ఒక చోటకు చేర్చి కూర్చబడిన పదాల పొందికలే. ఆలోచనలు ఏవైనా వాటికి అర్థం లేదు. మనమే వాటికి అర్థాన్ని ఇస్తూ ఉంటాము. అందుకే మనకు మనం అండగా నిలబడి మనల్ని ప్రగతి పదంలో నడిపించే ఆలోచనలని చేద్దాం. అంటే ఏమంటున్నారు అంటే ఆలోచనలని భయము ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్‌తో చేశామనుకోండి, నెగెటివ్ ఎనర్జీ మనమే ఇచ్చాము. లేదు నాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది సూపర్ ఉంటుంది. నేను అభివృద్ధి పదంలోకి వెళ్తాను. ఇలాంటి పాజిటివ్ ఆలోచనలతో చేశారనుకోండి, ఆ ఆలోచనకి శక్తిని మనమే ఇస్తున్నాం. అది చెప్తున్నారు. ఇతరుల అభిప్రాయాలను వదిలిపెట్టేయడం కూడా మనల్ని మనం అంగీకరించుకోవడంలోని ఒకానొక అంశము. చాలా పెద్ద అంశం, ఒకానొక అంశం కాదు. ఇతరుల అభిప్రాయాలకు మనం పెద్ద పీట వేస్తాము. కోపంగానైనా సరే. వాళ్ళు నన్ను ఇలా అన్నారా? వాళ్ళు నన్ను ఇలా అన్నారా? అని వాళ్ళ మాటలకు ఎక్కువ విలువనిస్తున్నాం మనం అక్కడ గమనించుకోవట్లే. మనం వేరే రకంగా ఆలోచించుకుంటున్నాం. వాళ్ళన్న మాట మనల్ని బాధపెట్టింది, కోపం తీసుకొచ్చింది. అందులో నుంచి వస్తున్న మాట మన లోపల నుంచి వస్తున్న మాట. కానీ ఏం చేస్తున్నామంటే తెలియకుండా వాళ్ళన్న మాట నిజంగా మనం కాదు అని మనకు తెలిసినా కూడా వాళ్ళలా అన్నారు, వాళ్ళలా అన్నారు, వాళ్ళిలా అన్నారు అని చెప్పేసి మనలో మనం అనుకొని మనకిష్టమైన వారితో కూడా అలా చెప్పుకోవడం వల్ల ఏం చేస్తున్నామంటే అవతలి వారి మాటకు విలువనిస్తున్నాం. శక్తిని పెంచుతున్నాం. మనం అలా అయిపోవడానికి ఒక స్టెప్పు మనమే ముందుకు వేస్తున్నాము. ఇంకొక మాటలో చెప్పాలి అంటే. సింపుల్‌గా అవతల వాళ్ళు ఒక మాట అనేసి, ఆ మాటని ఆలోచన రూపంలో విత్తనంలాగా మన బ్రెయిన్‌లో పెట్టేశారు. ఇంకా మనం అక్కడి నుండి విత్తనానికి వాటర్ పోసేస్తున్నాం. ఒక్క వీడు కాదు చుట్టుపక్కల చెత్త చెత్తంతా పెరిగిపోతూ ఉంటుంది. వీడి చెట్లన్నీ పెరుగుతాయి. వేరే వాళ్ళతో చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎనర్జీనిస్తారు. సో, దేనికి ఎనర్జీ ఇస్తున్నాము? మన గురించి సరికాని మాట ఒకరు చెప్పిన దానికి, వారి మాటకు విలువనిస్తూ, మన 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 మస్తిష్కంలో, మన బ్రెయిన్‌లో ఆలోచనలకి శక్తినిస్తూ, చుట్టుపక్కల మనకిష్టమైన వారితో వాటిని చర్చిస్తూ, మరింతగా పెంచుతున్నాం మనం. మనం అయిపోతాం ఒకరోజు ఆ విధంగా. మనకు తెలియకుండా. ఇదంతా మనం కావలసి చేస్తున్నది కాదు. సరి అయిన జ్ఞానం లేక. దేన్ని లోపలికి తీసుకోవాలి, దేన్ని బయటికి వదిలేసేయాలి అనేది తెలియక. బికాస్ సొసైటీలో ఏంటి అంటే మెయిన్ ఇగోకు పెద్ద పీట. ఈజీఓ ఇగో. పెద్ద పీట. అది చైనా వాల్ అని చెప్తాను నేను ఆల్ ద టైమ్. అవతల వారు అన్నారు, మనం క్వైట్‌గా ఊరుకున్నాం. ఈమెకసలు అభిమానమే లేదా? కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? ఇలా రకరకాలు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ ద బ్యూటిఫుల్ వర్డ్. అన్ని ప్లేసెస్‌లో వాడలేం అదక్కడ. ఈగోకు రీప్లేస్‌మెంట్ కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. దేర్ ఈస్ ఎ క్లియర్ డిఫరెన్స్. ప్రతిదాన్ని తిప్పికొట్టాల్సిన పని లేదు. అవతల వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు మనల్ని. అదేంటి కామ్‌గా ఉండిపోయామా మన్నన్ని మాటలు అంటూ ఉంటే, నాకైతే ఒళ్ళు మండిపోయింది తెలుసా? నేనే వచ్చి మాట్లాడతా. ఇలా కూడా వస్తుంది. మన జ్ఞానం మనం సరి అయినది ఎన్నుకోవాలి. సమ్‌టైమ్స్ అలా రెచ్చగొట్ట వాళ్ళకు కూడా అది కర్మలో అనవసరంగా వాళ్ళు భాగమైపోతారు మాస్టర్స్. ఎవరైతే పాపం వాళ్ళు మనకు మంచి కొరకే చెప్పొచ్చు కాక, కానీ తెలియని జ్ఞానం అయిపోతుంది. వాళ్ళు తెలియకుండా ఈ కర్మలో వాళ్ళు భాగం పంచుకుంటారు అలా రెచ్చగొట్టడం వల్ల. కొందరేమో కావాల్సి చేస్తారు రెచ్చగొట్టి, ఒకరనంగానే ఇంకొకరు కిసుక్కున నవ్వుతారు. ఈ ఇవతల వాళ్ళకేముంటుందంటే, అన్నామ వల్ల కాదు కానీ నవ్వినందుకు అరే! నేను నవ్వుల పాలైపోయానే అని బాధ ఎక్కువవుతుంది. కోపం ఎక్కువవుతుంది. ఆ కిసుక్కున నవ్వడం కూడా రైట్ కాదది. వీలున్నంతగా మనం ఆ ప్లేస్‌లో ఉండకుండా చూసుకోవాలి. దానికి మెయిన్ ఏంటంటే యూనివర్స్‌కి అప్పచెప్పడమే. అసలు ఆ ప్లేస్‌లో కూడా మనల్ని పెట్టదు. అది జరిగే ఒక్క క్షణం ముందు మనల్ని బయటకి పంపించేస్తూ ఉంటది. ఒకవేళ ఉండాల్సొచ్చినా ఎలా ఉండాలో అలా ఉంచుతది మనల్ని సైలెంట్‌గా. సో, అక్కడ మనం సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. ఇగో కాదు. సరి అయిన జ్ఞానం తీసుకున్నప్పుడు మనకందరికీ వచ్చే క్వెషన్సే. నాకు ఒకప్పుడు ఉండేవి. అవతల వారు అంటూ ఉన్నప్పుడు మనం రెస్పాన్స్ ఇస్తేనే వాళ్ళు తగ్గనప్పుడు, రెస్పాన్స్ ఇవ్వకుండా క్వైట్‌గా ఉంటే మరి రెచ్చిపోతారు కదా! ఆలోచన మనం క్యారీ చేసినంత వరకు రెచ్చిపోతారు. లోపల మన జ్ఞానం మనని డామినేట్ చేస్తే వాళ్ళు రెచ్చిపోరు సరికదా! మెల్లమెల్లగా తగ్గిపోతుంది.
రెచ్చిపోతారు అన్న ఆలోచన నేను క్యారీ చేస్తే నిజంగానే రెచ్చిపోతారు. అలా కాదు. నేనెందుకు క్వైట్‌గా ఉన్నాను అనే జ్ఞానం, సరియైన జ్ఞానం నాకున్నట్టయితే ఇంక కుదరదు. ఇంకేమి చేయలేరు. మెల్లగా నోరు మూసుకోవడమే తప్పిస్తే ఏమి చేయలేరు. వాళ్ళు వెళ్లి ఇతరులకు చెప్పినా కూడా వాళ్ళు కూడా వినరు. అంత పవరుంటుంది మౌనానికి సరి అయిన టైంలో. కొన్నింటికి ఆన్సర్ చెప్పాల్సొస్తుంది. అదే చెప్పాను. జ్ఞానం, అవేర్‌నెస్ ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి. అన్ని ప్లేసెస్‌లో మౌనం అని చెప్పట్లేదు. సో, ఇతరుల అభిప్రాయాల్ని వదిలిపెట్టేయడం కూడా మనల్ని మనంగా అంగీకరించుకోవడంలోని ఒకానొక అంశం అని ఆవిడే చెప్తున్నారు. అతి పెద్ద అంశమని నేనంటున్నాను. నేనొకవేళ మీ పక్క నిలబడి నువ్వు ఏదో తిడుతున్నారు. ఎర్ర పందివి, ఎర్ర పందివి, ఎర్ర పందివి అని మిమ్మల్ని గేలి చేశాననుకోండి. మీరు నన్ను చూసి నవ్వుకోవచ్చు, లేదా నాపై కోప్పడవచ్చు. లేదా నన్నొక మూర్ఖురాలిగా అనుకోవచ్చు. నాకు తెలిసి మీరు దాన్ని నిజమని నమ్మరు అని అనుకుంటున్నాను. అయినా చాలా వరకు మనం గురించి మనం నమ్మడానికి ఎంపిక చేసుకునేవి అవి అసలు నమ్మి ఆచరించవలసినవి కానివిగాను, మరి అవాస్తవాలైనవిగాను ఉంటాయి. ఒకవేళ నేను అన్నంత మాత్రాన మిమ్మల్ని మీరు ఎర్ర పందిగా భావించుకుంటే, మీరు మీ నిజమైన అర్హతని, మీ యొక్క శరీరాకృతిని చూసి నిర్ధారించినట్లు అవుతుంది. ఇప్పుడు మనం చెప్పిందే ఆవిడ ఆ తిట్టు రూపంలో ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారనమాట. అవతల వారన్నంత మాత్రాన ఎర్రపంది అయిపోరు కదా! నువ్వు అది నీలోనికి తీసుకొని నేనలా ఉన్నానా, నేనలా ఉన్నానా అని పదే పదే అనలైజ్ చేసుకుంటూ, నిన్ను నువ్వు చూసుకుంటూ, ఇంకొక నలుగురిని అడుగుతూ ఈవిడిలా అన్నది, నన్నిలా అంది, నేనలా ఉంటానా? ఇలా ఉన్నామనుకోండి ఎనర్జీ ఇచ్చినట్టు దానికి. అన్నింటికి ఒక చక్కటి మందేంటంటే మనల్ని గురించి మనము క్లారిటీగా తెలుసుకోవడం. అప్పుడు అవతల వారన్నది మన గురించి సత్యమా? కాదా? మనల్ని మనం అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదా? అది ఎంతవరకు లోనికి తీసుకోవాలి? ఎంతవరకు బయటకు వదిలిపెట్టాలి? అసలు ఎందుకు వినకూడదు? ఎక్కడ మాట్లాడాలి? ఇవన్నీ క్లారిటీగా వచ్చేస్తాయన్నమాట. ఫార్ములా మనకు తెలిస్తే ఎక్స్ అండ్ వై అక్కడున్నట్లయితే జీ కనుక్కొనమంటే సింపుల్. ఉన్నవక్కడ పెట్టేస్తాము. ఫార్ములా నాకు తెలిసింది. ఫార్ములాలో అక్కడ పెట్టేస్తాము. జీ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సంథింగ్ ఏదో ఏదో ఫార్ములా పెట్టేస్తాము. ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. అంత సింపుల్‌గా ఉంటుంది. మన గురించి మన క్లారిటీ ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే, జ్ఞానం తీసుకుంటూ ఉంటే, మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తే, అగ్రీ చేస్తే, మనలో రియలైజేషన్ ఉంటే. ఎన్నో సార్లు మన పట్ల మనం తప్పుగా భావించేవే నిజానికి మన యొక్క అసలైన వ్యక్తిత్వం యొక్క వ్యక్తీకరణలు అయి ఉంటాయి అంటున్నారు. ఆ వ్యక్తీకరణే మన యొక్క విలక్షణత మరియు మన అనన్యత. సృష్టి ఎన్నటికీ ఉన్న వాటిని పునఃసృష్టి చేయదు. ఈ భూమండలపు ఉనికి ప్రారంభం నుండి ఏ 2 వర్షపు చుక్కలు గాని లేదా మంచుగడ్డలు కానీ ఒకేలా లేవు. ప్రతి చిన్న గడ్డి మొక్క ఇంకో గడ్డి మొక్క నుండి విభిన్నంగానే ఉంటుంది. మన వేలి ముద్రలు కూడా విభిన్నమైనవే. మనమందరము ఎవరికి వారే విలక్షణమైన వారము. మన ఉనికి ఉద్దేశ్యమే విలక్షణత. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటే ఎవరి మధ్య పోటీ గాని, హెచ్చుతగ్గులు గాని ఉండవు. ఇతరులలాగా ఉండడానికి ప్రయత్నించడం కూడా మన ఆత్మని కించపరిచినట్లే అవుతుంది. ఈ భూమండలానికి పయనమై వచ్చింది మనమెవరమో, మనమేమిటో మన జీవన క్షేత్రంలో మనం సంపూర్ణంగా వ్యక్తీకరించడానికి. పోలిక వద్దంటున్నారు. ప్రతి ఒక్కరూ అది గడ్డయితేంటి, మొక్కయితేంటి, మంచు గడ్డయితేంటి, లేదా ఒక వర్షపు చుక్కయితేంటి, ఏదైనా విలక్షణమైన స్వరూపము. విలక్షణమైన లక్షణాలను నేర్చుకోవడానికొచ్చాము. కాబట్టి ఒకరి నుంచి ఒకరికి పోలిక వద్దు. పోలిక పెట్టుకొని మనల్ని మనం తక్కువగా చూసుకోవడం అంటే, మన సోల్‌ని మనం అవమానపరిచినట్టే. వాళ్ళు ఏ లక్షణాలు నేర్చుకోవడానికొచ్చారు? మనం ఏ లక్షణాలు నేర్చుకోవడానికొచ్చాము? ఈచ్ సోల్ జర్నీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ట్విన్స్ లాగా పుట్టొచ్చు మన ఇంట్లోనే మన ఒక తల్లి కడుపున ఇద్దరు కవలలు ఉంటే ఒకేసారి పుడతారు కదా! ఒక 5, 10 సెకన్ల డిఫరెన్స్‌తో అన్నట్టుగా. సో, వాళ్ళ జర్నీ కూడా డిఫరెంట్‌గా ఉండొచ్చు.
వాళ్ళు చూస్తానికి ఐడెంటికల్‌గా ఉండొచ్చు. రూపం ఐడెంటికల్‌గా ఉన్నంత మాత్రాన, ఒకే తల్లి, ఒకే తండ్రి, ఒకే పరిస్థితి అయినంత మాత్రాన, వాళ్ళు ఒకే విధంగా వాళ్ళ జర్నీ ఉండాలి అని మనమేం కోరుకోనవసరం లేదు. ఉంటుంది అని అనుకోనవసరం లేదు. మిగతా వారికంటే వాళ్ళిద్దరిలో కొన్ని రకాల సిమిలారిటీస్ ఉండొచ్చు. ఆ పోలిక రూపం అయితే ఏంటి, ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఏంటి, అలాంటివేమైనా ఉండొచ్చు. కానీ 100% సోల్ జర్నీ సేమ్ ఉండాలి అని ఉండదక్కడ. అలాంటప్పుడు ఇద్దరుగా ఎందుకు? ఒక్కరుగానే రావచ్చు కదా! 2 ఇద్దరు సోల్ జర్నీ ఒకటే అయినప్పుడు, ఒకటే ఆత్మగా రావచ్చు. 2 ఆత్మలు, 2 శరీరాలు ఎందుకట? అవసరం లేదు. ఓకే. సో హ్మ్. ఈ విషయం నాకిప్పుడు తెలిసినట్లుగా నన్ను నేను ప్రేమించుకోవడం తెలియని రోజులలో తెలియలేదు. ఆవిడ చాలా గో త్రూ అయ్యారని అనుకున్నాం కదా! ఆవిడని ఆమె ప్రేమించుకోని రోజుల్లో అంటే ఆవిడని ఆమె తిట్టుకునే రోజుల్లో, అసహించుకునే రోజుల్లో ఇప్పుడు మనకేవైతే చెబుతున్నారో అవన్నీ నాకప్పుడు తెలియదు. తెలిసుంటే బావుండేది అన్న విధంగా చెప్తున్నారు. మిమ్మల్ని మంచిగా భావింపచేసే ఆలోచనలే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే పనులే చేయండి. మిమ్మల్ని మంచిగా భావింపచేసే వ్యక్తులతోనే ఉండండి. అంటే మరి చుట్టుపక్కల ఉన్న అందరి వ్యక్తులు మనం ఏ విధంగా అనుకుంటే అలాగే ఉండిపోతారా? మనల్ని మంచిగానే భావిస్తారా? మరలా ఉన్నట్లయితే మళ్ళీ ఎదుగుదల ఉండదు మనకి. ఆ రిపల్షన్స్ ఆ అపోజిట్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడే ఎదుగుదల ఉంటుంది అని అనుకున్నాం కదా! అలా ఏమీ ఉండరు. దాని మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని మంచిగా భావింపచేసే వ్యక్తులతోనే ఉండండి అంటే, ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళ నుంచి మీరు ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే తీసుకోగలరో, నేర్చుకోగలరో, మిమ్మల్ని అప్రిషియేట్ చేసే క్వాలిటీస్ వాళ్ళలో ఏమున్నాయో అవి మాత్రమే తీసుకొని మిగతాయి అంటి ముట్టనట్టుగా ఉండొచ్చు. వాటర్, లోటస్ రిలేషన్‌షిప్ లాగా. బికాస్ ఆ వ్యక్తులు మన ఫ్యామిలీ మెంబర్స్. మనం నిత్యం కలుసుకునేవాళ్ళు. వదిలిపెట్టేసేయడం అంటే ఇంక మనిషికి ఏమి సంగత్వం ఉండదింక. కలిసిపోవడం అనేది ఉండదు. ప్రతిదాన్ని పెట్టేసుకుంటూ వదిలిపోతే. మనుషుల్ని కాదు, వాళ్ళ సంగత్వం కాదు వదిలేయాల్సింది. ఆ క్యారెక్టరిస్టిక్స్‌ని, ఆలోచనలని, ఆ మాటల్ని వాటిని వదిలేసేయాలి. సరికానివేమున్నాయో అంతవరకే. గోరు పెరిగిందండి. గోరు మాత్రమే తీసేస్తాము. వేలు మొత్తం కట్ చేస్తామా? ఒక వేలికి ఏదో జరిగింది. అది ఉండకూడదు. కంపల్సరీ సర్జరీ తీసేయాలి. చెయ్యాలి. ఆ పర్టిక్యులర్ భాగం తీసేయాలి. ఇంక నీకు 5 వేళ్లుండాలి. ఒక వేలు తీసేస్తున్నాను. పనిలో పని ఇంకో 4 కూడా తీసేస్తానంటాడా డాక్టర్ ఒప్పుకుంటామా? ఈ ఒక్క చిటికెన వేలు ఇది పాడైపోయింది కాబట్టి మొత్తం చేతి వేళ్ళన్నీ తీసేస్తానంటే ఒప్పుకుంటామా? ఏది ఎంత భాగం పాడైపోయిందో కుదిరితే దాన్ని రిపేర్ చేస్తాం. ఎంత మాక్సిమం ట్రై చేయాలో అంత చేస్తాం. అది కుదరలేదు, రిపేర్ అవ్వట్లేదు సరికదా, పక్క వాటికి పాకిపోతుంది ఆ ఇన్ఫెక్షన్. కట్ చేయాలి. తప్పదు. దీన్ని ఎక్కడి వరకైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడి వరకే. దట్ అప్లికబుల్ టు ఆల్ ద రిలేషన్స్. మంచి రత్నాలని ఏరుకోండి. ఆల్ ద టైమ్ వాళ్ళకి ఆ ప్రేమని పంపిస్తూ ఉండండి. పంపించాల్సిందే వాళ్ళకి. మనము లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నట్టుగా యుక్తేశ్వర్ మాస్టర్, పరమహంస యోగానంద చెప్పుకున్నాము. నువ్వు, నేను ఇంక ఫరెవర్ మన జర్నీ ఉంటుంది. నువ్వు అత్యధిక అంటే అట్టడుగు లోతుల్లోకి వెళ్ళిపోయినా అంటే నీ వ్యక్తిత్వం ప్రకారం నీ ఆత్మస్థితి చాలా దిగజారిపోయినా సరే, నేను నీతో పాటే ప్రయాణం చేస్తాను. ఆర్ నువ్వు నాతో పాటే ప్రయాణం చేస్తావు. ఆ టైంలో ఇంకా అత్యధికంగా ప్రేమను చూపిస్తాను. బికాస్ నీకవసరం. లోతుల్లోకెళ్ళిపోయావు. చాలా దిగజారిపోయావు. నిన్ను పైకి తీసుకురావాల్సిన అవసరం నాకుంది గురువుగా. అప్పుడు ఇంకా ఎక్కువగా నీతో పాటుంటాను. ఎక్కువగా నీతో పాటు గడుపుతాను. ఎక్కువగా నీకు ధ్యానం నేర్పిస్తాను, జ్ఞానం నేర్పిస్తాను, ప్రేమను పంపిస్తాను. అది చెప్పిందాయన అందులో. మనం కూడా ఎస్పెషల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే. మిగతా వాళ్ళకి చేయొద్దని కాదు నాకిక్కడ మీనింగు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఇలా చూసుకున్నట్లయితే ప్రతి ఫ్యామిలీ సూపరుంటుంది. తద్వారా సంఘం, తద్వారా ఉన్న ప్లేసు, తద్వారా రాష్ట్రం, దేశం అలా అలా బాగుపడిపోతూ ఉంటాయి. సర్కిల్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఫస్ట్ మన ఫ్యామిలీ దగ్గర చేసుకొని, చుట్టుపక్కల చేసుకొని, ఆ తర్వాత దాన్ని క్రమంగా అది పెంచుకుంటూ వెళ్ళొచ్చు మంచి అనేది. మన దగ్గర నుంచి మొదలుపెట్టి, మన ఫ్యామిలీ దగ్గర విస్తరించి, ఆ తర్వాత ఇంటి బయటికి, సంఘంలోకి, ఆ తర్వాత సిటీ అట్లా ఆ విధంగా సర్కిల్‌ని పెంచుతూ వెళ్ళొచ్చు. ప్రేమ భావంలో అందచేయాలి.
అదేమీ ప్రేమ భావనలు మీరు ఎంత ఎక్కువగా ప్రసరింపచేస్తే అంత ఎక్కువగా గ్రో అవుతుంది మాస్టర్స్ మనలో. ఇది తగ్గేది కాదు. అలా ఊరిపోతూ ఉందన్నమాట. ఎంత ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకొని మన చుట్టూ వారికి ప్రేమ అందచేస్తూ ఉంటామో, ఇంకా 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 ప్రేమను పెంచే విధానం ఏంటి అంటే పంచే విధానం. పంచి పంచబడితే పెంచబడుతుంది. ఇది పత్రిజీ గారు చెప్పింది. పంచబడితే పెంచబడుతుంది. తగ్గిపోయేది కాదు. ఊటలాగా అన్నమాట. సో, మీ జీవన క్షేత్రంలో నూతనత్వపు విత్తనాల్ని నాటండి. ఇప్పుడు చెబుతున్నవన్నీ కూడా అలాంటి నూతనత్వపు విత్తనాలే ఆవిడ మనలో చాటుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఎంఫసైజ్ చేస్తూ చెప్తున్నారు. ఒత్తి, నొక్కి వక్కానిస్తున్నారు. ఉదాహరణకు ఒక టమాటా ముక్కను తీసుకుందాం. ఒక మంచి టొమాటో ముక్క ఎన్నో టమాటాలనిస్తుంది. కానీ ఇన్ని టమాటాలనిచ్చే టొమాటో ముక్కను పొందాలనుకుంటే మొదట మనం ఒక చిన్న టొమాటో విత్తనంతో మొదలుపెట్టాలి. ఆ విత్తనం మొక్కలాగా అనిపించదు మొదట్లో. ఆ విత్తనాన్ని ఒక సారవంతమైన నేలలో పాతి, సమయానికి నీళ్లు పోసి, సరియైన సూర్యరశ్మి దానిపై పడనిచ్చాము అనుకుందాం. మొదట అది మొక్కగా మారేందుకు చిన్న మొలకలాగా భూమిని చీల్చుకుంటూ బయటికొస్తుంది. దాన్ని మీ అరికాలితో తొక్కేసి ఇది టొమాటో మొక్క కాదు అని అరవకండి. దాన్ని ప్రేమతో చూస్తూ, ఆ టొమాటో మొక్క బయటకొస్తోంది అని భావించి, దాని పెరుగుదలను చూసి ఆనందించండి. సరియైన సమయంలో దానికి నీటిని అందిస్తూ, సూర్యరశ్మిని దానిపై పడనిస్తూ, దాని చుట్టూ ఉన్న కలుపు మొక్కలు ఏమైనా ఉన్నట్లయితే, వాటిని పీకి పారేస్తే, కొన్ని రోజులకు ఎన్నో టొమాటోలను ఇచ్చేటటువంటి టొమాటో మొక్కగా అది ఎదుగుతుంది. కానీ ఈ ప్రక్రియ అంతా ఒక చిన్న టొమాటో విత్తనంతోనే మొదలయింది. అది మనం గ్రహించాలి అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఇదే విధంగా మీ జీవితంలో మీకు కావలసిన నూతన అనుభవాలను సైతం సృష్టించుకోవచ్చు. ఇక్కడ సారవంతమైన నేల మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్. ఎగ్జాక్ట్‌లీ. సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌ని సారవంతమైన నేలగా ఊహించుకుందాం. ఎంపిక చేసుకునే కొత్త అనుభవమే, ఆ కొత్త ఆలోచనే ఒక చిన్న విత్తనం. నన్ను నేను మంచిగా ఏ ఏమన్నారిక్కడ? ఆ వాక్యం ఏంటి? నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఇదొక వాక్యం తీసుకుందాం. అది విత్తనం. సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌లో రోజుకు 300-400 సార్లు దాని గురించి అనుకుంటూ ఉండడం వల్ల ఆ విత్తనం మరింతగా లోపలికి భూమిలోకి అంటే మరింతగా ఇన్ ద సెన్స్ ఎక్కడి వరకైతే రీచ్ అవ్వాలో అది మేనిఫెస్ట్ అవ్వడానికి అక్కడి వరకు రీచ్ అయ్యి, ఆ తర్వాత మనమిచ్చే ప్రతి ఆలోచన కావాల్సినంత సూర్యరశ్మి, వాటర్ రూపంలో దానికి వెళ్ళిపోయి అది మేనిఫెస్ట్ అవుతుందనమాట. మీరు ఎంపిక చేసుకునే కొత్త అనుభవమే లేదా ఆలోచనే ఆ చిన్న విత్తనం. దానికి కొన్ని పాజిటివ్ ఆలోచనలతోనూ, మాటలతోనూ నీరు పోయండి. దైవిక వాక్యాలనే సూర్యరశ్మిని దానిపై పడనివ్వండి. అంటే దివ్య వాక్యాలని మనం చెప్పుకుంటాం కదా! అవి. దాని చుట్టూ ఉన్న నెగెటివ్ ఆలోచనలనే కలుపు మొక్కలను పీకి పారేసేయండి. అవి మన నుంచొచ్చినా సరే, మన చుట్టుపక్క వాళ్ళ నుంచొచ్చినా సరే. దాని మీద పడనివ్వకండి ఆ కలుపు మొక్కల్ని. అటువంటప్పుడు దానికి మనం ఏమనుకున్నాం ఇప్పుడే? అత్యంత సులభమైన ఈజియెస్ట్ మార్గం చక్కగా యూనివర్స్‌కి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ పెట్టుకోవడం. నేను రానివ్వను. నాకు హెల్ప్ చెయి. ఇంకే విధంగా కూడా రానివ్వకుండా. అట్లాంటప్పుడు ఇలాంటి మొక్కల్ని ఇంకెన్నో పెంచుతాను నేను. నాలోనే కాదు, నా చుట్టుపక్క ఉన్న వారిల్లో కూడా. అంటే సేవాతత్వం గురించి మాట్లాడేస్తున్నారు. సేవాతత్వం గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా యూనివర్స్‌కి ఎంతో సంతోషం. ఆవేశంగా వచ్చేసి మన పని చేసేస్తుందనమాట. సేవ అనేది హైయెస్ట్ ఎనర్జీ ఫార్మ్. చాలా చక్కటి ఎనర్జీస్‌ని అందిస్తదనమాట. అటువంటప్పుడు ఏదైనా చిన్న ఫలితం వచ్చిందని వెంటనే ఇది చాలదు అని దాన్నంతటితో అంతమొందించకండి. దాన్నొక గొప్ప మలుపుగా భావించండి. యెస్! ఇది నా జీవితంలోను పని చేస్తున్నది అని ఆనందంతో గెంతులేయండి. చిన్నది ఏది మీరు గమనించుకున్నా ఇది పని చేస్తుంది. మీకు సంతోషాన్నిస్తుంది, సంతృప్తినిస్తోంది. ఎవరైనా మీలో గుర్తించారు ఆ చిన్న మార్పుని, సంతోషంగా చెప్పారు. చక్కగా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తున్నారు. తరువాత అది పెరిగి పెద్దదై మీకు కావలసిన అనుభవాన్ని సృష్టిస్తుంది. మీ జీవితంలో ఏ అనుభవాన్ని సృష్టించుకోవాలన్నా, ఏ వస్తువుని సృష్టించుకోవాలనుకున్నా ఇదే మనం చేయాల్సిన పని. ఇదే ఫార్ములా అని చెప్పేసి చెప్తున్నారు. అది మాస్టర్స్.
ప్రతి ఒక్కటి ఆమె అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా పెడుతున్నారు మనకి. సో, ఈరోజు మనం ఇక్కడ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. లెట్ మీ పాస్ ద రికార్డింగ్. ఓకే మాస్టర్స్. చక్కగా ఒక నెక్స్ట్ 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందాము. హాయిగా రిలాక్స్డ్‌గా కూర్చోండి. కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఫోన్స్ డు నాట్ డిస్టర్బ్ ఆర్ సైలెన్స్ మోడ్‌లో పెట్టుకోండి. 2 చేతుల్ని కలిపి ఉంచి ఒడిలో రిలాక్స్డ్‌గా పెట్టుకోండి. కళ్ళని నిదానంగా మూసుకొని దీర్ఘ శ్వాసలు మీ ఇష్టం. 1, 2, 3 దీర్ఘ శ్వాసలు. ప్రతి దీర్ఘ శ్వాసను లోనికి తీసుకెళ్ళేటప్పుడు అద్భుతమైన ఎనర్జీ లోపలికి వెళ్తున్నట్టుగా. శ్వాసని బయటికి మళ్ళీ లోపలికి వెళ్ళాక 1, 2 సెకండ్స్ అలాగే ఉండిపోండి. పాజ్. తర్వాత మళ్ళీ శ్వాసను రిలీజ్ చేయండి నెమ్మదిగా. సరికాని ఎనర్జీస్ ఎంత లోతుల్లో ఉన్నా, ఏ శరీరంలో ఉన్నా మన యొక్క 7 శరీరాలలో, ఈ జన్మవి కానీ, పోయిన జన్మల్లోవి కానీ, అవన్నీ తెలిసి ఉన్నా తెలియకున్నా అవన్నీ వదిలేస్తున్నట్టుగా, రిలాక్స్ అయిపోతున్నట్టుగా అలా ఊహించుకోవచ్చు. ఈరోజు మనము అత్యంత అద్భుతమైన ఒక చక్కటి దివ్య వాక్యం ఇచ్చారు. దైవిక వాక్యం అని చెప్పొచ్చు. అదేంటి అంటే, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అనే ఈ వ్రతాన్ని నేను ప్రతిరోజు నాకు కుదిరినన్ని వందల సార్లు ఒక మంత్రంలా, ఒక శక్తి స్వరూపంలా నా యొక్క సిస్టంలోకి ప్రవేశపెట్టుకుంటున్నాను. ఈ యొక్క సంకల్పం ద్వారా అత్యద్భుతంగా నా యొక్క భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము 2 కూడా ప్రగతి పదంలో వెళ్ళడం నాకు తెలుస్తోంది. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. మాస్టర్స్, ఈ యొక్క దైవిక వాక్యాన్ని నా యొక్క మస్తిష్కంలో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆల్ ద టైమ్ రన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. నాలో నాకు అద్భుతమైన ఫలితాలని ఈ దైవిక వాక్యం అందచేస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. చక్కగా యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్‌ని, యూనివర్సల్ ఆస్ట్రల్ పిరమిడ్స్‌ని, అలాగే ఈ విశ్వంలో ఉన్న అత్యద్భుతమైన మాస్టర్స్ అందరినీ కూడా ధ్యానానికి ఆహ్వానించి వాళ్ళ యొక్క ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి అత్యద్భుతంగా నెక్స్ట్ 15 మినిట్స్ సాధన చేసుకుందాం మాస్టర్స్. ఈ చక్కటి మ్యూజిక్‌తో.